పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒక గొప్ప మాట చెప్పినారు. గతంలో ఇదే చెరువు కోసం 96, 97 ఆ 25 ఏళ్ల కిందట ఒక 70 లక్షల కోసం 50 లక్షల రూపాయల కోసం ఈ ప్రాంత ప్రజల కోసం ఎక్కని గడపలేదు మొక్కని బండలేదని చెప్పి మేము తిరుగుతూ ఉంటే చెప్తా ఉండే. 50 లక్షల కోసం 70 లక్షల కోసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి, అధికారుల చుట్టూ విపరీతంగా ప్రదక్షిణాలు చేసేది అన్నాడు. అంత తన్లాడితే 50 లక్షలు వచ్చినాయి. అప్పుడు ఇది పాతది నేనే కట్టించిన అని చెప్పి వారు మొత్తం చూపెడతా ఉండే. వారు పడ్డ బాధ, వారు పడ్డ తపన, వారి గుండెల్లో మీ పట్ల ఉన్న ప్రేమ, నిజంగా ఈ మాట అతిశయోక్తి కాదు, నేను చెప్పేది ఎక్కువ చెప్తలేను. వారికి ఇక్కడ ఇంచు ఆమూలాగ్రం ఇక్కడ ఏ మనిషికి ఏం కావాలి, ఏ రైతుకి ఏం కావాలో వారికి తెలిసినంతగా బహుశా ఈ ప్రాంతంలో, ఈ జిల్లాలో ఎవరికి తెలియదనే మాట అతిశయోక్తి కాదు. అట్లాంటి మహానుభావుడు, అట్లాంటి నాయకుడు మీకు శాసనసభ్యుడిగా ఉండడం ఖచ్చితంగా బాన్స్వాడ ప్రజల అదృష్టం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారు లేకపోతే అక్కడ కేసీఆర్ గారి దగ్గర పట్టుబట్టి, ఎందుకంటే వారికి తెలుసు కేసీఆర్ గారికి కూడా పోచారం గారు పట్టుబట్టిండు అంటే ఖచ్చితంగా అది ఇయ్యక తప్పదు అనే మాట కేసీఆర్ గారికి కూడా తెలుసు. ఏదో ఒకటి చేసి సాధించుకుంటాడన్న విషయం మనందరికీ కూడా తెలుసు. మాట ఎందుకంటున్నా అంటే ఆయన మనసుకి ఎక్కిందంటే ఆయన ఎట్లా మొండి పట్టుబట్టి సాధించుకుంటాడో మా అందరికి తెలుసు. అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? మాకే సీనియర్ ఎమ్మెల్యేనండి నేను. నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు. వల్ల సీఎం గారికి ఈరోజు చెప్పిన సీఎం గారికి నేనేమో ఎందుగా అంటే మొండిగా ఒక ఇంట్లోకి అడుగు బయట పెట్టేటప్పుడు ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందామని వచ్చిన. యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన, ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన. నేను ఎన్నిసార్లు చేయాలండి చేసిన ఫోటోలు లేపి మేము కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఈ అమ్మ ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంట లేపుతుంటే ఫోన్. నేను మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులుగా చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకేమైనా స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈ పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోయింది, దళిత రాజకీయం. పోచారం గారు అర్థం చేసుకోవాల్సింది, పెద్ద ఆయన ఇబ్బందులు ఉండొచ్చు. ఈ రాష్ట్రాన్ని 8 లక్షల కోట్ల అప్పులో దిగబెట్టి మా చేతికి పగ్గాలు ఇచ్చి పలాయనం చిత్తగించారు బీఆర్ఎస్ నాయకులు. అంత పెద్ద అప్పు ప్రతి నెల 6.5-7 వేల కోట్ల ఇన్స్టాల్మెంటు వడ్డీ కడుతూ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొచ్చిన పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోచారం గారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటాం. విభేదాలు కావు, చిన్న చితకర ఏమన్నా సర్దుకుపోతాం. క్రమశిక్షణలో కాంప్రమైజ్ లేదు.